వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ కథలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఒక చిన్ని స్టోరీ చెప్పుకుందామా. ఒక గ్రామంలో రాజు అనే చిన్న బాలుడు ఉండేవాడు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి సంతోషంగా ఇంటికి వస్తుండేవాడు. ఒకరోజు ఇంటికి వస్తుండగా దారిలో పూలతో నిండిన పొదల దగ్గర ఒక చిన్ని కుందేలు కనిపించింది. రాజు దగ్గరికి వెళ్ళి చూశాడు. అది గాయపడి ఉంది. అయ్యో, కాళ్ళకి మట్టి పట్టి ఉంది. రాజు భయపడకుండా దాన్ని మృదువుగా ఎత్తుకుని తన చేతిలో పట్టుకున్నాడు. బాధపడవద్దు చిన్న, నేను ఉన్నాను అని చెప్పి కుందేలుని పరిగెట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. అమ్మని అడిగి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని గాయాన్ని క్లీన్ చేసి మందు రాశాడు. తర్వాత క్యారెట్ ముక్కలు, వాటర్ పెట్టాడు. ఆ చిన్ని కుందేలు తన చిన్ని నోటితో అవి తిని సంతోషంగా నవ్వింది. రాజు దాన్ని కాటన్ బాక్స్లో పడుకోబెట్టి తల నిమిరాడు. చిన్ని కుందేలు దిగులుగా ఉండడం చూసి తన తల్లి కోసమే అయి ఉంటుంది అని వెతుకుదామనుకుని చిన్ని కుందేలుని పట్టుకుని ఊరంతా తిరగడం మొదలుపెట్టాడు. చెట్ల దగ్గర, పొదల దగ్గర, గుట్టల దగ్గర ఎక్కడ చూసినా చిన్ని పెద్ద కుందేలు కనిపించలేదు. అయినా రాజు నిరాశపడకుండా దేవుడికి దండం పెట్టుకుని మళ్ళీ వెతకడం ప్రారంభించాడు. ఒకచోట టెంపుల్ దగ్గర ఆ పెద్ద కుందేలు కనిపించింది. రాజు దాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు. కుందేలు కూడా ఒకరినొకరు చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. గంతులు వేస్తూ అక్కడంతా తిరిగాయి. రాజు ఇంటికి వచ్చేశాడు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని రోజు తన బ్యాగ్లోనే పెట్టుకుని వెళ్ళేవాడు. రాజు చిన్నివాడైనా చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడు కదా. దీని నుంచి మనం తీసుకునే నీతి ఏంటో తెలుసా పిల్లలు? ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి. యానిమల్స్ పట్ల దయ కలిగి ఉండాలి.